హాయ్ ఫ్రెండ్స్, నిన్న సండే వ్లాగ్ పెట్టాను కదా. ఇదైతే ఇవాళ దాని కంటిన్యూషన్ వ్లాగ్ పెడుతున్నాను. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. ఇవాన్ ఎక్కడికి పోయినా మాకు పెద్ద పంచాయితీ పెడతాడు ఫ్రెండ్స్ ప్రతిసారి. ఎందుకంటే అక్కడ బెలూన్స్ కావాలంట. సరే అని ఒక 2 తీసిస్తే వద్దంటే ప్యాకెట్ కావాలని ఏడుస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక ఆశ్రమం కూడా ఉంది. ఆశ్రమం అయితే భలే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ప్రతిసారి అక్కడికి వెళ్ళినప్పుడు అది పనిగా చూస్తాను దాన్ని. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను ఇంతకుముందు. అక్కడ చూడండి, అసలు ఆ సీనరీ అయితే సూపర్గా ఉంటుంది. సీనరీ అయితే అటుపక్క ఇటుపక్క చెట్లు, మనం బుక్స్లో చదువుకుంటాం కదా, అశోకుడు ఇరువైపులు చెట్లు నాటిన అని, అట్లా ఆ టైప్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవాన్ వాళ్ళ డాడీ అయితే బండి ఆపేసాడు. ఎందుకంటే ఇవాన్ ఏడుపు ఆపలేదు, దించేస్తానని ఆపేసాడు. దిగమంటే దిగడంటే ఫ్రెండ్స్, దిగేసాయి, మేము ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతామని వాళ్ళ డాడీ కోపంగా అరుస్తూ ఉంటే దిగనని చెప్పి అరుస్తున్నాడు. ఇక్కడైతే మేమైతే ఇంకా ఊరికి దగ్గరలో వచ్చేసాము. ఇక్కడైతే సీ ఫుడ్ ఎక్కువ అండి. సీ ఫుడ్ అయితే బాగా దొరుకుతుంది. ఎందుకంటే పక్కనే సముద్రం ఉంది, అందువల్ల సీ ఫుడ్ బాగా అమ్ముతారు. మేమైతే మా ఊరికి దగ్గరలోనే వచ్చేసాము. ఇక్కడ బ్యారేజ్ కూడా ఉంటుంది. ఆ బ్యారేజ్ దాటంగానే మేము మా ఊరికైతే వచ్చేసాము. ఇది సీల్ రోడ్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఈ సీల్ రోడ్లో నుంచి లోపలికి ఇటు వెళ్తే ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది. మేమైతే చూడండి, చేపలు ఎట్లా అమ్ముతున్నారు. ఇక్కడ ఎక్కడ పట్టినా చేపలు, ఎండ్రకాయలు, రొయ్యలు చాలా అమ్ముతారు. ఈ షాప్ చూసారా, కేకే ఫర్నిచర్. మేమైతే నా మ్యారేజ్ అయ్యాక ఇక్కడే తీసుకున్నాం ఫర్నిచర్ అంతా. చూడండి, ఇక్కడ కూడా ఎక్కడ పట్టినా చేపలు అమ్ముతూనే ఉన్నారు. ఇది బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ పక్కనుండే విలేజెస్ కన్నిటికీ ఇదే కొంచెం పెద్ద ఊరు. అన్నీ అయితే దొరుకుతాయి. చూడండి, షాప్స్ అయితే చాలానే ఉంటాయి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడైతే. ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళందరూ వచ్చి ఇక్కడే అన్నీ పర్చేస్ చేసుకుంటూ ఉంటారు. ఈ నిమ్మకాయలు అయితే మా అత్తమ్మ వాళ్ళవే ఫ్రెండ్స్, మా అత్తమ్మ వాళ్ళ షాప్లోవి. మేమైతే మా ఇంటికి వచ్చేసాం. కనిపిస్తుంది కదా, ఇదే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. మా అత్తమ్మ వాళ్ళు చూడండి, ఇక్కడ రేకులు అయితే కట్టిస్తున్నారు, నాటిస్తున్నారు. ఈ ప్లేస్ చూడండి, ఇది కూడా మాదే ఈ ప్లేస్. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే ఇక్కడ ఒక చర్చి ఉంది. చర్చిలో సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. నేను ఇంటికి రాగానే మా సిస్టర్ నాకు ఇవి ఇచ్చింది, నేరేడుకాయలు తినమని చెప్పి. ఎవరో తెచ్చిచ్చారంట నేరేడుకాయలు ఇంటికి. ఇవి చూసారా ఫ్రెండ్స్, వీటిని అయితే తామర గడ్డలు అంటారంట. ఇది ఎవరికైనా తెలుసా? దీన్ని అయితే తాలింపు చేసింది మా అత్తమ్మ. నేనైతే దీన్ని సెకండ్ టైము తిన్నాము, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చూశాను. ఇక్కడ చూడండి, అవ్వ వచ్చారు ఫ్రెండ్స్. తనైతే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వచ్చారు. ఆ అవ్వ అయితే వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉంటుంది. ఇది కూడా చూడండి, ఎండి చేపలు తెచ్చింది, రొయ్యి పొట్టు కూడా తీసుకొని వచ్చింది. నన్ను తీసుకో అని చెప్తుంది. తీసుకెళ్ళు మీ ఇంటికి, నువ్వు వండుకో అని చెప్పి చెప్తుంది నాకు. సరే అని నేను చూస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇవాన్ వాళ్ళ సిస్టరు, కజిన్ సిస్టర్. తను మా బావగారు వాళ్ళ పాప హర్షిక. ఇక్కడ చూడండి, ఇవాన్ బెలూన్స్ కొన్నాడు కదా, ఒకటి పగలు కొట్టేస్తాడు. ఇంకైతే 2 ఉన్నాయి, రెడ్ ఎల్లో. అది కూడా కావాలని ఏడుస్తున్నాడు. ఆ పాపకైతే ఇవ్వడంట. నన్ను ఊదివ్వమన్నాడు. ఆ బెలూన్ని ఊదిస్తే దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ అవ్వ మీద వేయను, పాప మీద వేయను. ఆ పాపకైతే అస్సలు ఇవ్వకుండా ఆడుకుంటూనే ఉన్నాడు. తామరగడ్డలు అని చెప్పాను కదా, ఇవే అండి ఆ తామరగడ్డలు. తామర పువ్వుకి కింద ఉంటాయంట లోపల. అవి వాటి వల్ల చాలా విటమిన్స్ ఉంటాయంట. నాకు తెలియదు. మేమైతే ఇప్పుడు రిటర్న్ అయ్యి ఇంటికి అయితే వచ్చేసాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇవాన్ చూడండి, పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఆఫ్టర్నూన్ అయితే నిద్రపోకుండా ఇప్పుడు చల్లగాలికి నిద్రపోతూ ఉన్నాడు. మేమైతే ఇప్పుడు మా ఇంటికి వచ్చేసాము. మా అత్తమ్మ అయితే ఇవన్నీ నాకు పెట్టించారు నేను వచ్చేటప్పుడు. చూడండి. హాయ్ గాయ్స్, మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసాం గూడూరుకి. చూడండి, మా అత్తమ్మ ఏమేమి ఇచ్చి పంపించిందో. కరివేపాకు వచ్చి కర్రీ, ఫిష్ కర్రీ నన్ను చూపిస్తాను. ఫిష్ కర్రీ, దీంట్లో ఏమో ఎండు రొయ్య పొట్టు చూపిస్తా ఉందండి. ఫ్రెండ్స్, చూడండి చేపలు.
నెక్స్ట్ అంటు మామిడికాయలు. నెక్స్ట్ ఇవి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఫ్రెండ్స్. నేను కూడా మా అత్తమ్మ వాళ్ళ దగ్గరే చూశాను. తామరగడ్డలు అంట. మునగాకు ఇవన్నీ నేను మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఈ మునగాకు మా అత్తమ్మ వాళ్ళ చెట్టుదేను. అంతే గాయ్స్, ఇవాల్టి వ్లాగ్ సండే వ్లాగ్ చూసి అందరూ ఎంజాయ్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ ఇవాన్ కుట్టి ఛానల్.